ఇంట్లో అందరికీ ఇంట్లో దోసపిండి ఉందా? అయితే చిటికెలో పిల్లలకి ఇలా ఈవినింగ్ స్నాక్స్ అయితే చేసి పెట్టండి. ఇది బ్రేక్‌ఫాస్ట్ కూడా చాలా బావుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ముందుగా అయితే మిక్సీ జార్‌లో పచ్చికారం అయితే వేసేసుకుందాం దోసపిండిలోకి. అలాగే సోడా పొడి, ఉప్పు, ఆనియన్స్ కట్ చేసిండేటివి, అలాగే కొత్తిమీర కట్ చేసిండేది వేసి వాటరొచ్చి ఇక్కడ చూపించినంత కన్సిస్టెన్సీలో అయితే పిండినైతే కలిపేసుకోండి. స్టవ్ ఆన్ చేసేసి పొంగనాలు పెనమైతే పెట్టేసుకుందాము. అది బాగా వేడెక్కిన తర్వాత అందులోకైతే కాస్త ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకైతే పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా రోస్ట్ అయిన తర్వాత రెండో వైపు కూడా అలాగే రోస్ట్ చేసుకొని పైన ఆయిల్ వేసుకుంటే పిల్లలకు ఎంతో ఇష్టమైన రుచికరమైన గుంత పొంగనాలైతే ప్రిపేర్ అయిపోతాయి. దోస బ్యాటరీ ఇంట్లో ఉందంటే పిల్లలకు ఎన్నో వెరైటీస్‌తో ఎన్నో చేసి ఇవ్వచ్చండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌నైతే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దీని కాంబినేషన్‌గా పల్లీల పొడి ఉన్నా గూడా, పప్పుల పొడి ఉన్నా గూడా పిల్లలకి పెట్టేయొచ్చండి.